ముందుగా ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి, అలాగే కేశినేని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి, పట్టాభి గారికి, అలాగే మన అనిల్ సుంకర గారికి, ఇంకా శశి గారికి, మైత్రి మూవీ శశి గారికి, అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ముందుగా మన టీజీ విశ్వప్రసాద్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి. ఆయన యాక్చువల్గా ఒక టెక్కీ, యుఎస్లో అలాగే హైదరాబాద్లో కూడా ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆయనకి. కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించి పెద్ద హిట్లు కొట్టారు, అలాగే ఫ్లాప్లు కూడా చవి చూశారు ఆయన. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నాం మనం అని చెప్పి చాలా గట్టిగా ఆయన టీంని మళ్ళీ సెట్ చేసుకుని ఇవాళ ఒక అద్భుతమైన సినిమా మిరాయ్ అనే సినిమాని మన ముందు ఉంచారు. అలాగే ఆయన చాలా మంచి వ్యక్తి. ఎంతోమందికి ఆయన టెక్కీ ద్వారా ఆర్ సినిమాల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన పెద్దగా కనిపించరు కానీ చాలా అద్భుతమైన మనిషి విశ్వప్రసాద్ గారు. అలాగే మాకు వెస్ట్ అండ్ కృష్ణాకి మిరాయ్ సినిమా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇది ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన హీరో గారు తేజ సజ్జా, హ్యాట్స్ ఆఫ్ టు యూ తేజ సజ్జా గారు. మీరు కంటిన్యూస్ హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఒకటి జాంబీ రెడ్డి, తర్వాత హనుమాన్, ఇప్పుడు మిరాయ్. సో ఈజీ కాదు, ఇది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. 3 సినిమాలు హిట్లు రావడం అంటే దాని వెనకమాల ఎంతో కష్టం ఉండి ఉంటుంది. చాలా కష్టపడుతున్నారు మీరు. అలాగే బ్రెయిన్స్ కూడా వాడుతున్నారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలో అవి కరెక్ట్గా ఆ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇవాళ యాక్ట్ చేస్తున్నారు. అలాగే మంచు మనోజ్ గారికి ఇది రియల్ కమ్బ్యాక్ సినిమా. చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ మంచు మనోజ్ గారు. అద్భుతమైన నటన ప్రదర్శించారు ఇక్కడ ఈ సినిమాలో. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు మంచు మనోజ్ గారు. అలాగే ఇతర నటీనటులకు, అలాగే కార్తీక్ ఘట్టమనేని గారు యంగ్ మ్యాన్, అద్భుతమైన సినిమా మన ముందు ఉంచారు. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే డే 1 నుంచి ఫస్ట్ షో ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి అసలు యునానిమస్ టాక్. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇంత యునానిమస్ టాక్ ఏ సినిమాకి రాలేదు. ఎవరు మాట్లాడినా సినిమా చాలా బాగా వచ్చిందంట, సినిమా చాలా బాగా వచ్చిందంట, సినిమా చాలా బాగుందంట అనే మాట్లాడుతున్నారు. అటు యుఎస్ నుంచి ఇటు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని చోట్ల యునానిమస్ టాక్. అంటే ఈ సినిమా కాంటెంట్ అటువంటిది, ఒక గ్లోబల్ కాంటెంట్ ఈ సినిమా. అలాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా రావటం. ఈ సినిమాకి కుర్రాళ్ళు హీరో తేజ సజ్జా కానీ, మంచు మనోజ్ కానీ పనిచేసిన విధానం, అలాగే విశ్వప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ జోడించి ఈ సినిమా ఇంత పెద్ద అద్భుతంగా వచ్చింది. ఇంకో చిన్న విషయం చెప్పాలండి, విశ్వప్రసాద్ గారు ₹1 టికెట్ ఎక్స్ట్రా పెంచలేదు ఈ సినిమాకి. ఎందుకంటే విజయ్, మనం ఇంత మంచి సినిమా తీసాం, అందరూ చూడాలి ఈ సినిమాని అని చెప్పి ₹1 కూడా టికెట్ పెంచుకోకుండా ఈ సినిమాని మీ ముందు ఉంచారు. దయచేసి పైరసీలో చూడమాకండి. ఇంత అద్భుతమైన సినిమాని పెద్ద స్క్రీన్ మీద చూడండి. నా విన్నపం అందరూ ప్రేక్షకులకి, చూడని వాళ్ళకు కూడా ఈ సినిమా పైరసీని ఎంకరేజ్ చేయొద్దు సార్ దయచేసి. సో అందరూ మా సినిమా వాళ్ళ తరపు నుంచి కోరుకునేది ఇది ఒక్కటే. అలాగే మాకు సహకరించిన ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా పేరు పేరున నేను సార్ కొంచెం అన్నీ చూసి చేయండి మాకు అని అంటే కృష్ణా జిల్లా ఆర్ వెస్ట్ గోదావరి అందరూ కూడా సహకరించి చాలా అద్భుతంగా మాకు సహకరించారు. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలకు మరోసారి నమస్కారం తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ విశ్వప్రసాద్ గారు, మీ సినిమాలన్నీ మేమే చేయాలి. ఇలాగే మీకు మేము సేవ చేస్తాం మీకు ఎప్పుడు కూడా మీ వెనకమాలండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్. 1 minute. Sir.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సక్సెస్ మీట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు గారు మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, త్రిబులార్ రఘురామరాజు గారికి, అదే విధంగా మా వెల్విషర్ మా కేశినేని చిన్ని ఎంపీ గారికి, మరియు ఇతర రాజకీయ ప్రముఖులకు, ఈ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఉంటున్న టైంలో ఎగ్జిబిటర్లు చాలా సంవత్సరం అంటే కరెక్ట్గా సంక్రాంతి తర్వాత నుంచి చాలా 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 ఇబ్బందులు ఉంటున్నారు. ఆ ఇబ్బందులో ఉంటున్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ అయిన దమ్మున్న ప్రొడ్యూసర్ నిజంగా మర్చిపోలేం సార్, విశ్వప్రసాద్ గారు. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు లిటిల్ ఆర్ట్స్ కానీ కొత్త లోకం కానీ సక్సెస్ అయ్యాయి, కానీ ఓన్లీ సిటీస్ వరకే సక్సెస్ అయ్యాయి. కానీ మీరు ఇచ్చిన మిరాయి సినిమా సి క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు దుమ్ము దులిపేసింది. నిజంగా చాలా 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 రుణపడి ఉంటారు సార్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా. అంతేకాదు, ముఖ్యంగా మరొక విషయం సభాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే, నేను వచ్చి 35 ఇయర్స్ అయ్యింది ఇండస్ట్రీకి వచ్చి, కానీ ఇటువంటి ప్రొడ్యూసర్ని ఎప్పుడు చూడలే. దమ్మున్న ప్రొడ్యూసర్ అని ఎందుకంటున్నా అంటే, ఆయన ఏ విధంగా డిస్ట్రిబ్యూటర్లో నష్టపోకూడదన్న సదుద్దేశంతో ఇది ఆయన ఓన్గా రిలీజ్ చేసుకున్నారు మా ద్వారా. నిజంగా చాలా గ్రేట్. ఈ మధ్యకాలంలో ఏ ప్రొడ్యూసరు కూడా ఈ విధమైన ప్రోత్సాహం డిస్ట్రిబ్యూటర్లకు లేదు సార్. మీ మేలు మర్చిపోలేము. అదేవిధంగా మా ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మీకు సదా రుణపడి ఉంటాం సార్. ఎప్పుడు మీ వెంట ఉంటామని మరొక్కసారి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్. సక్సెస్ సెలబ్రేషన్కి వచ్చిన రాజకీయ ప్రముఖులకి మరియు సినీ ప్రముఖులకి అందరికీ నమస్కారం. ఇంత పెద్ద చిత్రాన్ని వైజాగ్ ఏరియా మాకు పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారికి ధన్యవాదములండి. వారి గత చిత్రం మేమే పంపిణీ చేసాం, భవిష్యత్తులో వాళ్ళతో ఉంటామని సమాపంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, షార్ట్ అండ్ స్వీట్. సో సార్ నెక్స్ట్ లేదంటారా? మీ వైపు నుంచి ఆయన రిప్రజెంట్ చేశారంటారా? సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ సార్. సో థ్యాంక్ యూ. అండ్ మిరాయి